ఈ మధ్య కాలంలో వైవాహిక జీవితంలో సమస్యలు అన్నది మనలో చాలామంది ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఎదుర్కొంటున్నారు అని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, సమస్యలు ఈ మధ్య రోజు రోజుకి కూడా మనందరికి కూడా ఎక్కువైపోతున్నాయి. అందులో చాలామంది వివాహమైన తర్వాత ఏమాత్రం కూడా అంటే కొద్దిగా ఓర్పు లేకుండా, కొద్దిగా మారే ప్రయత్నం చేయకుండా కూడా వైవాహికతలో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పవచ్చు. ఇటువంటి వారు అంటే ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే వైవాహిక జీవితంలో తరచూ ఎవరికైతే ఇబ్బందులు, సమస్యలు, గొడవలు లాంటివి ఏర్పడుతుందో అటువంటి వారు దాని నుంచి బయటకు రావడం కోసం ఏం చేయాలనే విషయానికి వస్తే ప్రతినిత్యం ఇంట్లో మందరం కూడా శివారాధన చేస్తుంటాం. శివుడు అంటే ఏంటి? అభిషేకపుడిగా చెప్తుంటాం కదండి. కాబట్టి శివుడికి రకరకాల ద్రవ్యాలతో అనునిత్యం కూడా మనం అభిషేకం చేస్తూ ఉంటాము. కొంతమంది వారం వారం చేస్తుంటారు, కొంతమంది ఎక్కడైనా ఆలయంలో చేయిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఈ విధంగా ముఖ్యంగా వైవాహిక జీవితంలో ప్రతినిత్యం ఎవరైతే దంపతులు గొడవ పడుతూ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఏం చేయాలనే విషయానికి వస్తే ప్రధానంగా కొద్దిగా కుంకుమ పువ్వును సేకరించి శివుడికి అభిషేకం చేస్తాం కదా, ఆ గంగా జలంలో అంటే ఆ నీటిలో ఈ కుంకుమ పువ్వును కలిపి ఆ కుంకుమ పువ్వు కలిపిన నీటితో శివుడికి వారి సంప్రదాయం ప్రకారం నిత్యం కావచ్చు, వారం వారం కావచ్చు, లేక మహాశివరాత్రి రోజు కావచ్చండి, అభిషేకం చేసే ప్రయత్నం చేయాలి. ఆ అభిషేకం చేసిన తర్వాత ఏదైతే శివుడికి అభిషేకం కుంకుమ పువ్వు నీటితో చేసామో దాన్ని కొద్దిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా రోజు బొట్టుగా ధరించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ సమస్య నుంచి బయటపడతారు. ఒకరి పట్ల వారికి ప్రేమ, అనురాగం రోజు రోజుకి కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు.